నమస్తే, వెల్కమ్ టు ASP9 మార్నింగ్ న్యూస్ విత్ శ్రీనివాస్. ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తల్ని చూద్దాం. ముందు ఈనాడు పేపర్లో వచ్చినటువంటి వార్తల్ని చూద్దాం. ఒక రాష్ట్రం ఒకే కార్డు, రేషన్, ఆరోగ్యం, సంక్షేమం అన్నింటికీ అదే, అందులోనూ హెల్త్ ప్రొఫైల్ డిజిటల్ రూపంలో అందజేత. ప్రతి నియోజకవర్గంలోనే ఒక పట్టణం, ఒక గ్రామం పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక. మంత్రుల అధికారుల సమావేశంలో సీఎం రేవంత్ అంటూ ఒక వార్త. ఒకే రాష్ట్రం ఒకే కార్డు, ఒకే కార్డు మీద అన్ని సంక్షేమ పథకాలు ఒకే కార్డు కింద చెందేటట్టు రావాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నట్టుగా వార్త. అందాల రియా మిస్ యూనివర్స్ ఆఫ్ ఇండియా అంటూ ఒక వార్త. కేజ్రీవాల్ కుర్చీని ఖాళీగా వదిలి సీఎం గా అతిశి బాధ్యతలు, ఆయన కోసం ఆ పీఠం మీద చూస్తుందని వెల్లడి. అంటే అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కేజ్రీవాల్ ఏ సీఎం కూడా అవినీతి ఆరోపణలు వచ్చినప్పటికీ ఏ సీఎం కూడా చేయనటువంటి త్యాగం చేసినటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి ఆయన కుర్చీని పక్కకు పెట్టేసి ఆ ఢిల్లీ పీఠం మీద ముఖ్యమంత్రి కుర్చీని పక్కకు పెట్టి ఆ సపరేట్ ఒక చైర్ వేసుకొని కూర్చున్నటువంటి ఒక వార్త. ఇక్కడ ఎంతసేపు ఉన్నా కానీ ఢిల్లీకి కేజ్రీవాల్ సీఎం మళ్ళీ అని చెప్పేసి ఆమె చెప్తున్నటువంటి వార్త. అంటే ఆమె కృతజ్ఞత చూపిస్తున్నటువంటి వార్తలు ఇక్కడ చూస్తున్నాం. చైల్డ్ ఫోన్లపై సుప్రీం కొరడా, ఆ అశ్లీల దృశ్యాలు కలిగి ఉండటం నేరమే, వాటి నిల్వ డౌన్లోడ్ చేయడం, వీక్షించడం ఫోక్సో ఐటీ చట్టాల ప్రకారం తీవ్ర శిక్షార్హమే. ఈ ఫోన్లు పిల్లలలో ఫోన్లు చూడడం ఎక్కువైతుంది. దానివల్ల వాళ్ళ మైండ్ ఇట్లాంటి రేపులు చేయడానికి లేకపోతే లైంగికమైన వ్యవస్థను ప్రేరేపించడానికి కారణమవుతుంది ఫోన్. అట్టి ఫోన్ చైల్డ్ ఫోన్ పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఇక్కడ చూస్తున్నాం. మరో భీకర యుద్ధం, దక్షిణ లెబనాన్ పై ఇజ్రాయెల్ విప్లవాల 356 మంది మృత్యువాత, 1246 మంది గాయాలు. హెజ్బల్లాకు భారీ ఎదురు దెబ్బ, సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్న లెబనాన్ పౌరులు అంటూ ఒక వార్త. యాక్చువల్లీ ఇది యుద్ధం ఆగుతుంది అనుకున్నారు, కానీ యుద్ధం పై చాలా భీకరంగా జరుగుతుంది. ఎంటెక్ లోను అమ్మాయిలదే పైచేయి, తొలిసారిగా అబ్బాయిలను మించి చేరిక. 4351 మందిలో 51% వారే. ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో అధ్యాపకులుగా చేరే లక్ష్యం పెట్టుకొని ఇది చేస్తున్నట్టు ఒక వార్త. ఇక్కడ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఏదైతే ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటాయో దాంట్లో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో దాంట్లో అధ్యాపకులుగా చేరాలనే ఉద్దేశంతో ఎంటెక్ చేస్తున్నట్టుగా ఇక్కడ వార్త. బారాసా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఇంటిపై దాడి. ఈ విష సంస్కృతి, కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఒక విష సంస్కృతి ఏర్పడ్డది. ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి చేయడం ఏంటంటే ఎక్కడ కనీసం ఇంతవరకు జరగనటువంటి ఒక విషయం. తెలంగాణ ఇంతవరకు ఇలాంటి ఎప్పుడు జరగలేదు. ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ఎప్పుడైతే ఏర్పడ్డదో ఈ మొన్న కౌశిక్ రెడ్డి ఇంటి పైన గాంధీ అనుచరులు, గాంధీ మరియు కాంగ్రెస్ పార్టీ అనుచరులు దాడి. ఇలా సునీతా లక్ష్మారెడ్డి ఇంటిపై కూడా ఆడకూతురు ఎమ్మెల్యే, తెలంగాణ ఇంటి ఆడపడుచు, ఆమెపై కూడా దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారంటే ఎట్లాంటి పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయి. అసలు ఈ పరిస్థితులకి ఆయన ముఖ్యమంత్రి గారు మాడుతున్న భాష, ఆయన చేపిస్తున్నటువంటి ఆయన తెలుసు. మరి ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ఆయన చర్యలు తీసుకోలేరా? తీసుకోవచ్చు, కానీ ఆయన కనుసన్నల్లో జరుగుతున్నాయని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మేడిగడ్డ పూర్తయినట్లు ఇచ్చిన ధృవీకరణ రద్దు, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. మిగిలిన పనులను అదే నిర్మాణ సంస్థతో పూర్తి చేయించాలి, నీటిపారుదల శాఖ ఆదేశాలు అంటూ ఒక వార్త. మేడిగడ్డ ఇంజనీర్లపై ఏసీబీ చట్టం కింద కేసులు, భవిష్యత్తులో పదోన్నతులు ఇవ్వద్దు, ప్రభుత్వానికి సిఫార్సులు చేయనున్న కాళేశ్వరం కమిషన్. మరోమారు మాజీ ఈఎన్సీలు ఉన్నతాధికారుల విచారణ అంటూ ఒక వార్త. ఇప్పుడు మేడిగడ్డ కుంగిపోతుంది అన్నారు, మేడిగడ్డ పోతుంది అన్నారు. దాదాపుగా ఈ 10 సంవత్సరాల వ్యవధిలో రానటువంటి వరద ఈ సంవత్సరం మేడిగడ్డకు తాకింది. మేడిగడ్డ కాళేశ్వరం కానీ గోదావరికి కానీ ఇట్లా కృష్ణానదికి రెండిట్లలో చాలా ఉధృతంగా ఈ సంవత్సరం వరదలు వచ్చినాయి. అయినా తట్టుకొని నిలబడ్డది మేడిగడ్డ. మరి మేడిగడ్డపై మీరు చేస్తున్నటువంటి ఈ ఆరోపణలు ఏదైతుందో దాని మీద పునఃసమీక్షించుకోవాలి మీరు ఎట్టి పరిస్థితిలో. ఈ మేడిగడ్డకు సంబంధించిన ఇంజనీర్లు ఎవరైతే కట్టారో ఆ ఇంజనీర్లపై వేటు వేసారు, ఏసీబీ చట్టం కింద వాళ్ళ మీద కేసులు పెట్టిరు, వాళ్ళకి ఎటువంటి పదోన్నతులు ఇవ్వద్దని చెప్పి మీరు ఇది చేసిరు. దాదాపుగా వాళ్ళని మొత్తం ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో విచారణ కూడా చేయాలని ఇది చేశారు. వాళ్ళు మీకు అధికారం ఉంది కదా అని ఏది పడితే అది చేస్తున్న సందర్భాలు చూస్తున్నాం. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు, స్పీకర్ కార్యాలయం ఈసీకి జారీ. బారాస ఆసుపత్రిలో సందర్శన ఉద్రిక్తం అంటూ ఇంకో వార్త. అయితే ఫిరాయింపు ఎంపీలకు పాపం వీళ్ళే టిఆర్ఎస్ పార్టీలో వేసిరు, ఇప్పటికే వాళ్ళు బాధపడుతున్నారు. నిన్న కేఎం పాల్ గారు కూడా ఈ 10 మంది మీద కేసు వేయడం జరిగింది హైకోర్టులో. వీళ్ళ బాధ గెలిచినామనే బాధ తప్పితే
ఎప్పుడు వీళ్ళ పదవులు ఊసిపోతే అనే రేంజ్లోని 10 మంది ఎమ్మెల్యేలు కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం మనం. బారాస ఆసుపత్రుల సందర్శన ఉద్రిక్తం. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ హాస్పిటల్ మీద వేసినటువంటి కమిటీ ఏదైతే ఉందో రాజయ్య నేతృత్వంలో ఆ కమిటీని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితిని చూస్తున్నాం. దాంట్లోనే భాగంగా నిన్న వాళ్ళని అరెస్ట్ చేసిన పరిస్థితిని చూస్తున్నాం మనం. బోధకులు లేరు, విద్యార్థులు లేరు. తెలంగాణ ఏర్పాటు తర్వాత 24 జూనియర్ కళాశాలలో మంజూరు, 19 కాలేజీలకు అధ్యాపకుల పోస్టులే లేవు, వేరే కళాశాలలో తరగతులకు హాజరవుతున్న విద్యార్థులు అంటూ ఇది చాలా హృదయ విదారకమైన బాధ కలిగించేటువంటి అంశం. ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మద్యశాఖకు సంబంధించినటువంటి ఆ మంత్రి ఉన్నాడు, కానీ విద్యాశాఖకు సంబంధించిన మంత్రి లేకపోవడంతో అధ్యాపకులు కానీ విద్యార్థులు కానీ వాళ్ళ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి? సీఎం చేతిలో ఉన్నటువంటి శాఖ, ఆ శాఖ సీఎంని కలవాలంటే అంత ఈజీ పని కాదు. ఏదైనా మంత్రి ఉన్నాడంటే మంత్రి కలవడం అనేది చాలా ఈజీ పని. ఆ అధ్యాపకులు కానీ వాళ్ళ ఇప్పుడు బయటకు వచ్చినటువంటి ప్రొఫెసర్లు కానీ లేదంటే యూనివర్సిటీల సమస్యలు కానీ కాలేజీల సమస్యలు కానీ కొన్ని చోట్ల స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, దాంట్లో పిల్లలు ఉన్నారు కానీ టీచర్ లేరు. కొన్ని చోట్ల స్కూల్స్ ఉన్నాయి, పిల్లలు లేరు కానీ 4 పిల్లలకు 7-8 మంది ఉపాధ్యాయులు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తాం. దాన్ని బ్యాలెన్స్ చేయాల్సిన పని ఏం చేయాలంటే విద్యాశాఖ తీసుకుంటుంది. కానీ విద్యాశాఖకు మంత్రులు లేకపోవడంతో వాళ్ళ చేతిలో ఓన్ డిసిషన్ తీసుకోలేక, ఇటు ముఖ్యమంత్రికి చెప్పలేక తెలంగాణలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ చతికిల పడ్డది. విద్య వైద్యం 2 చతికిల పడుతున్నటువంటి పరిస్థితిని ఇప్పుడు గమనిస్తున్నాం. ఏదైతే పేదవాడికి కావాల్సింది ఈ విద్యా వైద్యమే, ఇవే అందలేని పరిస్థితులు ఇప్పుడు తెలంగాణ ఉందని మేధావర్గాల అభిప్రాయం. ఇంక వచ్చిండు చూడు మా సార్, ఈ ఖరీఫ్ నుంచే సన్నాలకు ₹500 బియ్యం అని దొడ్డొడ్లో కొనాలి. మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఏదైతే మీరు వడ్లకు మద్దతు ధర ఇస్తానన్నారు, ఇప్పుడేమో సన్నాలకు అని చెప్పేసి దాన్ని ఎగేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు సన్నాలకు కాదు, వడ్లకు కాదు, ఈ దేనికైనా కానీ మీరు ఇస్తానన్న 500 ఇవ్వమని చెప్పేసి రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితిని ఇప్పుడు చూస్తున్నాం. ఇప్పుడు నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి వార్తలు పరిశీలిద్దాం. ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఇంటిపై కాంగ్రెస్ మూకల దాడి. వినాయక నిమజ్జనం ముసుగులో అర్ధరాత్రి అరాచకం. ఎమ్మెల్యే ఇంటి గేటు తోసుకొని వచ్చి మరీ వీరంగం. ఇంటిపైకి రాళ్లు ఇటుకలతో మూకుమ్మడి దాడి. అడ్డుకున్న యువకుడిపై దౌర్జన్యం, తీవ్ర గాయాలు. కళ్ళెదుటే దాడి జరిగినా వేగంగా స్పందించని పోలీసులు. ఎందుకు స్పందిస్తారు? వాళ్ళు స్పందించారు అంతే. ఏపీని చూసి పోలీసులు మేల్కొనాలి. ప్రభుత్వం మారాక ఇక్కడ పోలీసు అధికారుల గతి ఏమైందో చూస్తున్నారు కదా. చట్టాన్ని అతిక్రమిస్తే అంతే. పోలీసులను తీవ్రంగా హెచ్చరించిన హరీష్ రావు. కాంగ్రెస్ నాయకుల ప్రోత్సాహంతోనే దాడి చేసిన వారికి తక్షణం అరెస్ట్ చేయాలంటూ హరీష్ రావు మాట్లాడినటువంటి వ్యాఖ్య ఇక్కడ వార్తగా కనబడుతుంది. ఏదేమైనా తెలంగాణ ఆడబిడ్డ ఎమ్మెల్యే ఆ ఇంటిపై దాడి చేయడం అనేది ముమ్మాటికి తప్పు. ఇంకోటి ఏంటంటే మోరోవర్ ఈ ఎమ్మెల్యేల ఇంట్ల పైన దాడులు ఏంటంటే అసలు ఒక విచిత్రమైన సంస్కృతి తెలంగాణలో తెరలేసింది ఈ సర్కార్లో. డామిట్ కథ అర్థం తెలియదు. ఫార్మాసిటీ మేడిపల్లిలోనే హైకోర్టుకు స్పష్టం చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఆ దిశగా భూసేకరణ ప్రక్రియ కొనసాగుతున్నది. పరిహారం చెల్లింపులపై చర్చలు జరుగుతున్నాయి. పిటిషన్ దారులైన రైతులకు రైతు బంధు ఇస్తాం, పథకాలను వారికి వర్తింపజేస్తామంటూ ప్రభుత్వం చెప్పినటువంటి వార్త ఇక్కడ ఒకటి చూస్తున్నాం. ఫోర్త్ సిటీ ఫ్యూచర్ ట్రెండింగ్ అంటూ ఏదైతే బూమ్ ఆయన నడుస్తుంది, ఏదైతే ఈయన నోట్లకెళ్ళి వస్తున్నటువంటి కొన్ని సిటీలు తప్పితే రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పగూలిపోయింది హైదరాబాద్ లో. ఏ మాత్రం మందకోడి ఉంది. దాదాపుగా బిల్డర్స్ మొత్తం కన్స్ట్రక్షన్స్ ఆపేసారు. వాళ్ళనే నమ్ముకున్నటువంటి ఎలక్ట్రీషియన్లు, వాళ్ళనే నమ్ముకున్నటువంటి ప్లంబర్ల కుటుంబాలు, వాళ్ళనే నమ్ముకున్నటువంటి షాపులు, వాళ్ళనే నమ్ముకున్నటువంటి వీళ్ళు తాపి మేస్త్రీలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి అన్ని రకాల కుటుంబాలన్నీ రోడ్లో పడే పరిస్థితి ఉంది. హైడ్రా పేరుతోటి ఎక్కడ ఏం అరాచకం జరుగుతుందో, ఎక్కడ ఏదైతుందో అనే భయభ్రాంతుల్లో ఈ రియల్టర్లు వీళ్ళు బిల్డర్స్ ఉండడం వల్ల చాలా దెబ్బ పడుతుంది హైదరాబాద్ లో. మొన్న వచ్చినటువంటి ఒక నివేదికలో దాదాపుగా 60% తగ్గిపోయిందంటే హైదరాబాద్ లో ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అనేది 60% తగ్గిపోయింది. మరి అమరావతిలో 28% హైయెస్ట్ లేచింది ఇప్పుడు ఈ నెల. మరి ఎందుకు ఇక్కడ తగ్గుతుంది, ఎందుకు అక్కడ లేస్తుంది అనేది కొంత అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కొంత ఇప్పటికైనా కొంత ఆలోచించాల్సిన విషయం ఉంది. గవర్నమెంట్ ఆలోచించే చేస్తుంది, మరి అక్కడ ఎందుకు లేస్తుంది, మరి ఇక్కడ ఎందుకు పడిపోతుంది అనేది చూసుకోవాలా. విజయ పాల సేకరణ ధర తగ్గింపంటూ ఈ రైతులంతా రోడ్ల మీద పాలు పోస్తారు, మీకైతే మేమని చెప్పేసి. మంకీ పాక్స్ క్లేడ్ 1B తొలి కేసు. కేరళలో వెలుగులోకి వేరియంట్ ప్రాణాంతకమయ్యే WHO అంటూ ఒక వార్త. మంకీ పాక్స్ అనేది మన భారతదేశంలో కేరళలో వెలుగు చూస్తుంది అన్నట్టుగా ఒక వార్త ఇక్కడ కనబడుతుంది.
లెబనాన్పై ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్, 300 లక్షలపై దాడులు, 1000 మందికి పైగా గాయాలంటూ ఒక వార్త. బద్లాపూర్ రేపిస్ట్ కౌంటర్, 2 చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడిన అక్షయ్ షిండే పోలీస్ కాల్పుల్లో హతం. కస్టడీ నుంచి పారిపోయేందుకు యత్నించగా కాల్పులు జరిపే వల్ల పోలీసు వాడు ఖచ్చితంగా పారిపోయి ఉంటాడు, చంపడం. స్పీకర్కు హైకోర్టు నోటీస్, 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు తాకీదులు, కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశం. ఫిరాయింపుదారులకు దితభత్యాలు నిలిపివేయాలి, ఆ ఎమ్మెల్యేలను అసెంబ్లీకు అనుమతించకూడదు, ఓటింగ్ లో పాల్గొనకుండా అనర్హులను చేయాలి. ప్రయోజన వాద్యాల్లో కేఏ పాల్ విజ్ఞప్తి అంటూ మళ్ళా 10 మంది ఎమ్మెల్యేల చుట్టూ కేఏ పాల్ పడ్డాడు. పాపం వాళ్ళు ఇప్పటికీ ఉక్కిరి బిక్కిరి అవుతారు. మనోస్థైర్యాన్ని దెబ్బతీయలేదు. మాజీ మంత్రి నర్సాపూర్ ఎమ్మెల్యే సుంత లక్ష్మారెడ్డిపై ఇంటిపై కాంగ్రెస్ గుండాలు దాడి చేయడం పట్ల కేటీఆర్ స్పందించారు. తక్షణం అరెస్ట్ చేయాలంటూ సత్యేందర్ రెడ్డి, ఇందిరమ్మ పాలన తెస్తామని ఇదేం పాలన అంటూ పడితల సతీష్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇక్కడ వార్తగా చూస్తున్నాం. కాళేశ్వరంపై కాంగ్రెస్ అవగాహన లేదు అంటూ ఒక వార్త ఇక్కడ కనబడుతుంది. ఏ రాష్ట్రంలోనైనా ఏ వ్యవస్థలోనైనా ఇంత శరవేగంగా ఇంత ప్రజలకు లబ్ధి చేకూరే విధంగా ఒక ప్రాజెక్టు నిర్మించడం అనేది అసాధ్యం. నాకు తెలిసిన ప్రకారం అయితే కాళేశ్వరంలో శరవేగంగా నిర్మించబడింది. ఎట్లాంటి ఆపేక్షలు లేకుండా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది పూర్తయింది. ఇలా మీరు ఉదాహరణకు చూసుకున్నట్టయితే పక్క రాష్ట్రంలోని పోలవరం ప్రాజెక్ట్ అని చెప్పేసి ఇంతవరకు పూర్తి కాకుండా దాదాపు దశాబ్దాల పాటు కొనసాగుతుంది. కేవలం ఒక 2 నుంచి 3 సంవత్సరాల వ్యవధిలోనే ఒక పెద్ద ప్రాజెక్టు, ఎంతో లక్షల ఎకరాలకు నీళ్ళు అందించేటువంటి ఒక పెద్ద ప్రాజెక్టును చేస్తే దానిపైన ఎన్ని రకాల ఆరోపణలు చేస్తూ ఒక రకమైన దాని మీదనే క్రియేటివిటీ, ఇప్పుడు మిగతా పనులను ఆపేసుకొని దాని మీదనే కాంట్రవర్సీ చేయాల్సినటువంటి పరిస్థితి ఈరోజు నెలకొనడం చాలా బాధాకరం అనిపిస్తుంది. హామీలు నెరవేర్చకుంటే గ్రామాల్లో తిరగనే అంటూ కౌశిక్ రెడ్డి చేస్తున్నటువంటి వార్త ఒకటి. ఇప్పుడు గవర్నమెంట్ పేపర్లో వచ్చినటువంటి వార్తలు చూద్దాం. గవర్నమెంట్ వచ్చుకున్న పేపర్ ఇది, వేరే వార్తలు ఇలా ఓన్లీ ఒకటే వార్తలు. ఘాటెక్కిన ఓన్లీ 15 రోజుల్లో ధర రెట్టింపు, సగటున కిలో ₹60, ఆదిలాబాద్లో ₹80. మహారాష్ట్ర కర్నూలు నుంచి తగ్గిన సరుకు సరఫరా అంటూ ఒక వార్త ఇక్కడ కనబడుతుంది. బాధ్యులు ఇంజనీర్లు ప్రాథమికంగా 20 మంది గుర్తింపు, వీరిలో ఏఈ నుంచి ఈఎన్సీ వరకు. మేడిగడ్డ కుంగుబాటుపై క్రమశిక్షణ చర్యలు, జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ యోచన అంటూ ఒక వార్త. పట్టా కోసం డిగ్రీ, పట్టకుట్టి కోసం మినీ డిగ్రీ, సరికొత్త కోర్సులను తెస్తున్న ప్రభుత్వం, విద్యార్థులకు ఉద్యోగం గ్యారంటీ, ఫైనాన్స్ బీమాలు, నైపుణ్య శిక్షణ అంటూ ఇంకో వార్త. మానవత్వంతోనే విజయం, ఉగ్రవాదంతో ప్రపంచ శాంతికి ముప్పు అంటూ మన నరేంద్ర మోడీ గారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన విజ్ఞప్తికి స్పందించి ఈరోజు ఈ వ్యాఖ్య చేయడం జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్, మాతా శిశు మరణాల వివరాలు గాంధీ ఆసుపత్రికి నిజ నిర్ధారణ కమిటీగా వెళ్లిన మాగంటి సంజయ్ లోపలికి రానివారి పోలీసులు, రోడ్లపై నిరసన, అదుపులోకి తీసుకొని గోషమ్మాను తరలింపు. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ పైకి వద్దే రాజయ్య అదుపులోకి, అంటే అక్కడే ఆయన అరెస్ట్ చేసేసారు. వీళ్ళనే గాంధీ హాస్పిటల్ దగ్గర అరెస్ట్ చేసేసారు. ఏడ ఉండదు ప్రతిపక్షాలు అనేది ఒక్క దగ్గర ఉండదు. ఈ ఏరియాలో 7 ఒక 4 పేజీల్లో 5 పేజీలు వేస్తారు ఇలా చక్కగా పేపర్. ఎప్పుడైతే ప్రజాపక్షానికి ప్రతిపక్షానికి ఎప్పుడైతే చోటిస్తామో పత్రికకు ఒక వాల్యూ ఉంటుంది, ఒక వ్యవస్థ ఉంటుంది. మొత్తం ప్రజాపక్షానికి 4 పేజీలు వేసిన తర్వాత ప్రతిపక్షానికి 5వ పేజీలో చూపిస్తాడు ఈయన ప్రతిపక్షాన్ని. దుర్గం చెరువు FTL పై తుది నోటిఫికేషన్ ఇవ్వండి, 6 వారాల్లో ప్రక్రియ పూర్తి కావాలి, అప్పటిదాకా కూల్చివేతలు చేపట్టవద్దంటూ దుర్గం చెరువులో ఉన్నటువంటి బడాబాబుల ఇల్లు కూల్చేయొద్దట. ఈ సాధారణ మనుషులు అక్కడక్కడ నిర్మించుకున్నటువంటి కట్టడాలను వాడు ఏదో ఒక సామాన్యుడు వారి జీవితం మొత్తంలో ఒకేసారి ఇల్లు కొంటాడు, ఆ ఇల్లును మాత్రం డబ్బెల్లు మనం పడిపోయవచ్చు. నిన్న ఒక పరిస్థితి, ఒక హృదయ విదారకమైన బాధ చూస్తున్నాం. వాళ్ళని కూల్చడం ఈజీ అండి, మళ్ళీ కట్టి చూడమనండి ఎంత ప్రాబ్లం అయిందంటూ ఒక చాలా మంది విజ్ఞప్తి చేస్తున్నటువంటి వీడియో చూస్తే హృదయ విదారకం. ఈ దుర్గం చెరువు దాదాపు 60 ఎకరాలు ఉంటుంది, కనీసం 22 ఎకరాలు కూడా లేదు ఆడ. 40 ఎకరాల్లో అన్ని ఫామ్ హౌస్లే, బడాబాబుల ఫామ్ హౌస్లే ఉన్నాయి. ఆడదాకా ఓరు వీళ్ళు